మరొక వ్యక్తి రాస్తున్నారండి. నా స్నేహితుడు నా దగ్గర 5,00,000 అప్పు తీసుకోవటం జరిగింది. ఇద్దరం బాండ్ రాసుకున్నాం. సంవత్సరంలో ఇస్తానన్నాడు, కానీ ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు అడిగినా సరే ఇవ్వకపోవటంతో నేను కొంచెం గట్టిగా బెదిరించాను. అతను నన్ను మనుషులను పెట్టి కొట్టించాడు. ఆ కోపంతో నేను కూడా అతని మనుషులు పెట్టి కొట్టించాలనుకున్నాను. బట్ కొట్టిన వాళ్ళు బలంగా తల మీద కొట్టడంతో అతను చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నా మీద మర్డర్ కేసు పెట్టారు. నేను ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇప్పుడు మీరు చేసిన థింగ్ అనేది ఇప్పుడు అతను కొట్టించాడు కాబట్టి నేను కూడా కొట్టించాను అంటే అదేదో ఆయపట్టులో తగలమంటారు. మీరు కొట్టడం అయినా పోనీ అతను మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు కూడా మీకు ఇది జరిగినా కూడా ఎఫెక్టే కదా. ఇప్పుడు ఆ మనీ రాదు. ఇప్పుడు దాని గురించి అయితే మీరైతే ఫస్ట్ అయితే ఈ కాంప్లికేషన్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏది అతను డెత్ అయిన దానికి సంబంధించిన అక్కరెన్స్ అనేది మీరు ఫస్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనీ రికవరీ అనేది ఆ సూట్ అనేది తర్వాత విషయం. అది అంటే సైమల్టేనియస్గా జరుగుతుంది, కానీ ముందైతే ఈ డెత్ అయింది వీళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెంట పడతా ఉంటారు కదా. సో రావాల్సిన అమౌంట్లో కూడా వీళ్ళు రికవరీకి ఫైల్ చేసుకునే ఇది ఉంటుంది. అది అందులో కూడా మీకు 100% అమౌంట్ వస్తుందని కూడా గ్యారంటీ చెప్పలేము అసలు. ఓకే.